గంట సేపు ట్రెక్కింగ్ చేసి అడ్వెంచరస్ జర్నీ తర్వాత మనం అయితే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాము. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఫాల్ ఈ సంవత్సరాలు అయితే చూడడం జరిగింది. సో అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా దూరంగా, ఆ కొండల దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి, మనకి చూపిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో మన రివ్యూ గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను. ఇక్కడే ఉంటాం. మనం ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఇప్పుడు చేయగలుగుతున్నాం అన్న, టిఫిన్ తీసుకొని ఇక్కడ కూర్చున్నాం. గైస్ ఇప్పుడైతే మనం ఆన్ ద వేలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇది బొమ్మకల్ విలేజ్. మనకైతే ఇక్కడ గరం గరం పూరి దొరికింది అనమాట పొద్దున్నే. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:30, 9 అవుతుంది మార్నింగ్. పూరి మాత్రం సూపర్. ఒక చూపిరా బాబు, పూరి మాత్రం సూపర్ ఉన్నది. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ట్రై చేయండి. ఇది బొమ్మకాలు విలేజ్కి వెళ్తుంటే అంటే ఒక క్రాస్ మీద ఉంటుంది, మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తారు రోడ్డు మీద. మేమంతా గట్టి తింటాం, బాగా ఆగలుగుతుంది. తిన్న తర్వాత మళ్ళీ పోయేటప్పుడు అన్నీ చూపిస్తాం. ఇప్పుడైతే సైడ్ ఆఫ్ బాయ్ బాయ్. మా వీడియోస్ అక్కడ ఇస్తున్నాడు. సో బాయ్స్ అక్కడ దూరంలో కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ రాయకల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మై గాడ్ గైస్, దేనివో ఏదో ఏదైతే అయింది, మొత్తం దిగబడుతుంది. ఇక జరిగిపోతే అలా పడతాం ఇక, అంతే సంగతులు. మావాడు నన్ను తిరపురూపు అని చెప్తారు. మంచి ఇక్కడ షార్ట్ తీద్దా అని చెప్పేసి ఈ పొలంలో పట్టుకొచ్చి ఎరుపుగాడు చూడండి ఇలా దిగబడ్డాయి కాలు. చాలా ఆగబే, ఏం తీస్తావు? నేను కాలు పట్టుకోవచ్చు. బాబు ఒక పక్క కొట్టరాదే. వర్షం పడుతుంది, మళ్ళీ పడుతుంది ఆయన. ఓ కరీంనగర్ నుంచి వచ్చిన అలా అడుకోవాలి, దూరం అవుతుంది. చూసుకుంటే మనం అయితే రాయకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. చూడండి బ్యూటిఫుల్ మౌంటైన్స్ అన్ని చూడండి ఎట్లున్నాయో. సో వెనకాల కనిపిస్తున్న ఈ పక్క కనిపిస్తున్న కొండలలోనే ఉంటుంది మనకైతే వాటర్ ఫాల్. అది వచ్చేసి నేచురల్ వాటర్ ఫాల్. ఇది మనకు ఎట్లా అంటే నార్త్ తెలంగాణ సైడ్లో అతిపెద్ద వాటర్ ఫాల్, నేచురల్ వాటర్ ఫాల్ ఇది. సో చాలా బాగా ఉంటుంది. మనమైతే వీడియోలో చూపిస్తాం. మా వాడు ఏడుస్తుంది ఇక్కడ కూర్చొని. ఎందుకు ఏడుస్తున్నావు? నేనంతా వర్షం పడ్డది. బైక్ మీద వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. వర్షం పడుతుంది పక్క. అసలు మీరు రోడ్డు చూసుకుంటే ఇది ఆఫ్ రోడింగ్ టైప్లో ఉంటుంది. బైక్ మీద మంచిగా ఉంది. పెట్రోల్ ఫుల్ కొట్టుకోండి. ఇక బండి పంచర్ అయితే మీకు చాలా కష్టం. పంచర్ అయితే దొరకదు అక్కడ. మళ్ళీ ఒక 4 కిలోమీటర్ల ఊళ్ళో నెట్టుకొని పోవాలి. అన్నీ ముందుగా సిద్ధంగా వెల్ ప్రిపేర్డ్ ఉండాలి మీరు అందరూ. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి వచ్చినా, కాకపోతే అప్పుడు మొత్తం వాటర్ లేవు. అంటే మొత్తం పడ్డా లైటే పడ్డది అప్పుడైతే వాటర్ లేవు. సో నిన్న మేము వెళ్ళాం కదా, ఫుల్ వాటర్ వస్తుంది. ఈరోజు కూడా ఉంటాయి అనుకుంటున్నా.
వాటర్ లేకపోతే ప్రశాంతంగా కోల్పోతుంది. ప్రశాంతంగా కోల్పోతుంది వాటర్ లేకుంటే. ఈ రోజు నీళ్ళు లేకపోతే గంట ఇంకోసారి జన్మని కానీ. సైలెన్సర్ మునిగలే అంటే తడిసినట్టున్నది, నీళ్ళు లోపల పోలేగానే తడిసినాయి. సో ఇక్కడ ఎలుగుబండ్లు కూడా ఉంటాయి. మీరు చూసుకుంటే అక్కడ అడవి శాఖ వాళ్ళు మనకు కాషన్ చెప్పారు కదా ఎలుగుబంట్లు అని చెప్పేసి. ఎలుగుబంట్లు కూడా ఇక్కడ ఉంటాయి. సో వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒక్కరు రాకండి. ఒక్కరిద్దరు ఒక గ్యాంగ్ వస్తే మీరు గ్రూప్గా వచ్చారంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదో ఒకరిద్దరు వచ్చారంటే మింగేమని చెప్పేసి అవి మిమ్మల్ని మింగేస్తాయి. సో జాగ్రత్తగా రండి. ఇదైతే మనం వెళ్ళే దారి ఇప్పుడు చూపిస్తున్నదంతా. ఎగేసుకుని వచ్చిన ఇద్దరం ఎవరు ఇక్కడ మీ ఇద్దరే ఉన్నది కూడా. సో కొంచెం మాకు అరే ఒక బండి కనిపిస్తారా? సో గైస్ ఫైనలీ వి ఆర్ అట్ రాయకల్ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అడ్వెంచరస్ జర్నీ తర్వాత మనం అయితే రాయకల్ వాటర్కి వచ్చేసాం. హాయ్ అందరికీ నమస్కారం, నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు వినయ్ కలకొటి వ్లాగ్స్. సో మన ఛానల్లో అయితే ఇది అంటే ఈ రాయకల్ వాటర్ ఫాల్స్ అనేది సెకండ్ ఎడిషన్. ఫస్ట్ సార్ ఒకసారి వచ్చినాము, అప్పుడైతే వాటర్ లేకుండే. ఈరోజు మళ్ళీ వచ్చినాం అన్నట్టు. నిన్న మొన్న భారీ వర్షాలు పడ్డాయి, ఈరోజు ఫుల్గా వాటర్ ఫ్లో ఉందని చెప్పేసి వచ్చాము. నిన్న కూడా వచ్చాము, కాకుండా నిన్న టైం దొరకలేదు, మంచిగా వీడియో తీయలేకపోయినాము. ఈరోజు వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చాము, మంచిగా వీడియో తీసామని చెప్పేసి. సో మన ఛానల్లో చూసుకుంటే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం అనమాట. దాదాపు ఒక 2-3 months అవుతుంది వీడియో పెట్టుకుంటా. సో ఎవరెవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోను లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొంచెం పికప్ ఇస్తే మీరు మంచిగా మనం ఎదుగుతాము. 200 meters హైట్ నుంచి వాటర్ కిందికి పడుతున్నాయి. దానికోసం సౌండ్ ఎంత జనరేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు తెలిసి నార్థన్ తెలంగాణలో అతిపెద్ద వాటర్ ఫాల్, నేచురల్ వాటర్ ఫాల్. కాకుంటే ఓన్లీ మనకు భారీ వర్షాలు పడితేనే వస్తే, లేకుంటే మంచిగా కనిపేది. భారీ వర్షాలు పడ్డప్పుడు రండి. దీనికి ఎలాంటి మీకు టికెట్ ఉండదు, ఏముండదు. కాకుండా మీరు వచ్చినప్పుడు వెహికల్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని రండి. మీ వెల్ ప్రిపేర్గా ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇది డీప్ ఫారెస్ట్ కాబట్టి ఏదైనా పెట్రోల్ అయిపోయినా, బండి పంక్చర్ అయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో మంచిగా వెల్ ప్రిపేర్ అయ్యారండి, మంచిగా నేచర్ని ఆనందించి వెళ్ళిపోండి. అంతే తప్పించి అద్దుసుని ఇక్కడ చేయకండి. థ్యాంక్ యూ. ఒక వాటర్ చూడండి, భూమి లోపల నుంచి మీదకి వస్తున్నాయి. అంతా మనకు పైప్లైన్ కాదు, ఇది నేచురల్ వాటర్. ఎందుకంటే ఇక్కడ గుట్ట మీద వాటర్ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి అక్కడ గుట్టలో ఉన్న వాటర్ అన్ని లోపలికి కిందికి ఇంతగానో వస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ దగ్గర కూడా వస్తున్నాయి ఫ్రెష్ వాటర్. జస్ట్ హెడింగ్ టువర్డ్స్ ద వాటర్ ఫాల్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రాయకల్ విలేజ్ దగ్గరలో విలేజ్ స్టే రిసార్ట్ అనేది ఉంది. అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరైతే వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు, ఊరికే ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాము. వాటర్ ఫాల్స్కి దారి అన్నమాట. మీరంతా ఇక్కడ జనాలు చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ అంతా ఇక్కడ పడేస్తున్నారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ పడేయకండి. మంచి ఇలాంటి నేచురల్ ప్లేస్ని, టూరిస్ట్ ప్లేస్ని మనం డెవలప్ చేసుకోవాలి కనిపించి ఇంకా దిగజార్చకూడదు. మంచిగా దీనికి ప్లాస్టిక్ పడేయకుండా మంచిగా వచ్చి చూసి వెళ్ళిపోండి. ఎలా ఉన్నదని అలానే ఇసిపెట్టి వెళ్ళిపోండి. జాగ్రత్తగా ఉండండి. పాములు ఉంటాయి, డీప్ ఫారెస్ట్ కాబట్టి పాములు, ఎలుగుబంట్లు, పులులు ఉండవు. మా కూడా పెద్ద కట్ట పట్టుకుంటూ ఏదంతా కొడదని చెప్పేసి. కాకుండా ఇక్కడ ఏముండవు అంతలాంటివి. ఊరికి అట్లా బెదిరిస్తున్నాడు వాడు మీద మిమ్మల్ని. ఇది నాకు తెలిసి ఇప్పుడు ట్రెక్కింగ్ మనకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దీని నుంచి. ఇది రూట్ చూడండి, మొత్తం అన్ని బండలు ఉన్నాయి. జాగ్రత్తగా రండి, పాములు ఇట్లా ఉంటాయి. డీప్ ఫారెస్ట్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో ఇది గైస్, మీరు ఇంతసేపు వెయిట్ చేసింది దీనికోసమే. ఇది చిన్న కాలువ, మీదికెళ్ళి చూపిస్తా. సూపర్ ఉంటుంది, మీదికెళ్ళి చూపిస్తా. ఇంకా ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం స్లిప్పరీ ఉంది. కిందికి పోతే మీ ఒట్టకాలు అదురుతాయి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరో మంచిగా బియర్స్ మద్యం తాగి ఇక్కడ సీసో ఒకరు ఇట్లా పగలు కొడుతున్నారు. జస్ట్ తాగితే తాగి కనీసం దూరమైన పడండి.
ఇలా పడేసే వరకు నడిచే వాళ్ళు గుచ్చుకుంటాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో స్మాల్ రిక్వెస్ట్, చాలా ఆయాసం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మంచిగా పూరీలు తినచ్చినాం, మీరు చూపించినాం కదా, కడుపు నిండా పూరీలు తినచ్చిన ఆయాసం వస్తుంది. సో మీరు చూసుకుంటే ఇది అసలైన వాటర్ ఫాల్స్. బ్యూటిఫుల్ రాయకల్ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఒక గంట సేపు ట్రెక్కింగ్ చేసి అడ్వెంచరస్ జర్నీ తర్వాత మనం అయితే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాము. మీరు చూసుకున్నట్టయితే గత వారం రోజులు చూసి వర్షాలు కుడుతున్నాయి కదా, దానికని చెప్పేసి వాటర్ ఫ్లో ఫుల్గా ఉంది ఇక్కడ. చిన్న టూరిస్ట్ మన జనాలతో మస్తు ఉండేటోళ్ళు తిన్నా, ఈరోజు అయితే ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి మంచి వీడియో ఇద్దని చెప్పేసి వచ్చిన వీరికి కాకుంటే జనాలు ఎవరు లేదు ఇక్కడ. ఒక విషయం చెప్పాలనుకుంటే నేను ఏంటంటే, మనకి ఎక్కడో ఉన్న బహుళ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం కన్నా దగ్గరలో ఉన్న రాయకల్ వాటర్ ఫాల్స్కి రండి, లోకల్ టూరిజం డెవలప్ చేయండి. దానివల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా డెవలప్ అయితే మీకు కూడా మంచి సోర్స్ దొరుకుతుంది, కొన్ని రిసోర్సెస్ వస్తుంటాయి. సో దానికోసం అయితే మీ ఊరు వాళ్ళంతా మంచి కలిసి డెవలప్ చేసుకోండి, మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను నేను. అలాగే కాకుండా ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ గురించి కింద మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తా ఎలా వెళ్ళాలో. సో మీరు ఇంకా చూసుకుంటే జనాలు చూడండి, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడో చేస్తారు, వరంగల్ చేస్తారంట. మాకు ఇక్కడ 8 కిలోమీటర్స్ మా ఊరు, కాకుంటే జనాలు మాత్రం ఎక్కడ 30, 40, 50 హైదరాబాద్, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. మంచిగా టైం ఉన్నప్పుడు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. నేచర్ నా ఆవాదించండి. సో మొత్తానికైతే మనం సక్సెస్ఫుల్గా వాటర్ ఫాల్ ఈ సంవత్సరం అయితే చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చినాం, అప్పుడు వాటర్ లేవు, ఏదో వీడియో తీసి పెడితే పెద్ద రేంజ్ లేదు అనుకున్నాం, ఎక్కడికి పోకుండా ఆయన తినాం అనేది. సో కనీసం ఈ వీడియో నన్ను మీరు కొంచెం హైప్ ఇస్తారని చెప్పేసి నేను తలుచుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని పల్ల బుద్ధి సబ్స్క్రైబ్ చేయండి. మా వెనకాల మా ఫ్రెండ్ గారు కూడా బాగా దుఃఖంతో మీరు ఛానల్ ఎత్తులే అని చెప్పేసి. సో మీరు తలుచుకుంటే ఛానల్ ఎక్కడికైనా పోతారు, హీరో చేసిన. సో మనల్ని కొంచెం మన కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఊరికే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పట్లేదు. కంటెంట్ చూసి కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే కనెక్ట్ చేయండి. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.